అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2024 ఎలక్షన్లో అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీకి 14 సీట్లకు 14 సీట్లు ఇచ్చింది. ఆ కృతజ్ఞతని అడుగడుగునా ప్రదర్శిస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే అనంతపురం జిల్లాకి పలు రకాల ఇంటర్నేషనల్ బ్రాండింగ్ సంస్థలను తీసుకొని వచ్చి అక్కడ సెటప్ చేయిస్తూ ఉన్నారు నారా లోకేష్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అనంతపురం జిల్లాని ఒక ఎలక్ట్రానిక్ సిటీగా తయారు చేయడానికి ఆయన ఇంకొక ముందడుగు వేయడం జరిగిందనమాట. మనందరికీ యాపిల్ ప్రోడక్ట్స్ ఎక్కడ తయారవుతాయి అంటే మ్యాక్సిమం అందరూ చెప్పేది అమెరికన్ బేస్డ్ కంపెనీ చైనాలో తయారవుతాయి అని చెప్పేసి. కానీ ఫ్యూచర్ కిడ్స్ యాపిల్ ప్రోడక్ట్స్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ అని చెప్పుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? చాలా బాగుంటుంది కదా. ఆ కళ నిజం చేయడం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు తప్పిస్తా ఉన్నారు. నిన్న ఢిల్లీ పర్యటనలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు రాబోయే 3 నెలల్లో లేపాక్షి మరియు ఓర్వకల్లు ఆ మధ్య ప్రాంతంలో యాపిల్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. దానికి లేపాక్షి ఎలక్ట్రానిక్ సిటీ అని చెప్పేసి కూడా నామకరణం చేయబోతా ఉన్నాం. త్వరలోనే యాపిల్ సంస్థతో మేము MOU కూడా చేసుకుంటాం. రాబోయేటటువంటి 3 నెలల్లో పూర్తిగా ఆ ప్రాజెక్ట్కి సంబంధించి పేపర్ వర్క్స్ అన్ని క్లియర్ చేసి శంకుస్థాపనకి ముందుకెళ్తామని చెప్పేసి కూడా చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. దాని సంగతులు చూసుకుంటే కనుక హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక నవాడాలో ఉన్నటువంటి లేపాక్షి ఓర్వకల్లు మధ్యలో ప్రముఖ ఎలక్ట్రానిక్ పరికరాల సంస్థ యాపిల్ ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ సిటీని ఏర్పాటు చేయబోతున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందనమాట. సో ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అక్కడ యాపిల్ ఎలక్ట్రానిక్ సంస్థ MDతో పాటు ఇంకొన్ని రకాల కంపెనీల MDలతో ఆయన మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అక్కడ కుదిరినటువంటి ఒప్పందం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ యాపిల్తో పాటు మరికొన్ని ఇతర ఎలక్ట్రానిక్ కంపెనీల MDలతో కూడా చర్చించడం జరిగింది. లేపాక్షి ఓర్వకల్లు మధ్యలో ఒక ఎలక్ట్రానిక్ సిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి మా ప్రభుత్వం నిర్ణయించుకుంది. దానికి తగినటువంటి MOUలు కావచ్చు, వాళ్లకు కావలసినటువంటి సౌకర్యాలు కావచ్చు, లైక్ వాటర్ ఫెసిలిటీ కావచ్చు, లేదంటే కనుక ల్యాండ్ అలొకేషన్ కావచ్చు, ఇట్లాంటివన్నీ దీని మీద కంప్లీట్ గా వర్క్ చేసి పేపర్ వర్క్ అంతా ఫినిష్ చేసి ఇంకొక 3 నెలల్లో ఆన్ బోర్డుకి వెళ్ళిపోతాం మేము అని చెప్పేసి ఆయన చాలా క్లారిటీగా చెప్పడం జరిగిందనమాట. ఈ ఎలక్ట్రానిక్ సిటీ హబ్ రావడం ద్వారా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు, ఎక్స్పెషలీ IT ఫీల్డ్లో చదువుకున్నటువంటి వాళ్ళకు కావచ్చు, ITI చదువుకున్నటువంటి వాళ్ళకు కావచ్చు, ఎలక్ట్రానిక్ చేసినటువంటి వాళ్ళకు కావచ్చు, వీళ్ళకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు దొరికేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో దీని మీద మేము వర్క్ చేస్తా ఉన్నాం. ఏదైతే 2024 ఎలక్షన్లలో భాగంగా 20 లక్షల ఉద్యోగాల కల్పన మా ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ అని చెప్పేసి మేము చెప్పామో, అందులో భాగంగానే పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలను కల్పించడం కోసమే ఈ ఆలోచన చేసినట్టు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందనమాట. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారితో, అలాగే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారితో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు భేటీ అవ్వడం జరిగింది. తద్వారా రాజ్నాథ్ సింగ్ గారితో మీటింగ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జగ్గయ్యపేట దోనకొండ మధ్యలో ఉన్నటువంటి 6,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. అందులో దేశ భద్రత కోసం ఆయుధాలు తయారు చేసేటటువంటి కంపెనీని ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. అక్కడ సానుకూలంగా రాజ్నాథ్ సింగ్ గారు కూడా స్పందించడం జరిగింది. ఇక అలాగే లేపాక్షి మడకశిర మధ్యలో ప్రభుత్వాన్ని దగ్గర ఉన్నటువంటి 10,000 ఎకరాల్లో ఏరోస్పేస్ ఎకోసిస్టమ్ ఒకటి, రక్షణ రంగ ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సిస్టమ్ ఒకటి, సైనిక పౌర విమానాల తయారీ, అటువంటి ఉత్పత్తి కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కోరడం జరిగిందనమాట. అలాగే విశాఖపట్నం అనకాపల్లి మధ్యలో ఆయుధాల పరీక్ష కేంద్రం ఒకటి ఏర్పాటు చేయండి అని చెప్పేసి కూడా రాజ్నాథ్ సింగ్ గారిని ఆయన అడగడం జరిగింది. అలాగే కర్నూలు ఓర్వకల్లు మధ్యలో 4,000 ఎకరాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి, అవి ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. అక్కడ సైనిక డ్రోన్లు, అధునాతన రక్షణ పరికరాల తయారీకి సంబంధించి ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయండి అని చెప్పేసి కూడా ఆయన అడగడం జరిగిందనమాట. సో ఇలా పలు రకాల అంశాల మీద కేంద్ర మంత్రులని వరుస పెట్టి చంద్రబాబు నాయుడు గారు కలవడం జరిగింది. తర్వాత ప్రెస్ మీట్ పెట్టి తన ఢిల్లీ పర్యటన దేనికోసమో, ఎందుకోసమో, ఎవరెవరితో కలిశారు, ఏమేం మాట్లాడారు అనేది కంప్లీట్గా ఆయన ప్రజల ముందు చెప్పడం జరిగిందనమాట. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్ళేవారు అనమాట, స్పెషల్ ఫ్లైట్ వేసుకొని. మరి ఏ రోజు కూడా ఆయన ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి ప్రజల ముందు తన ఢిల్లీ పర్యటన ఎందుకు అనేది ఏనాడు చెప్పినటువంటి పాపాన పోలేదు. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.